మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ 10th క్లాస్ సప్లిమెంటరీ రీడింగ్ ది మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్ వొకాబులరీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. సో ఈ వర్డ్స్ అమ్మా, ఈ వర్డ్స్ టెక్స్ట్ బుక్ వర్డ్స్ ఆర్డర్ వైజ్ గా నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుని వెళ్తాను. ఇది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, చాలా యూస్ అవుతుంది. టెక్స్ట్ బుక్ లో ప్రతి ఆర్డర్ గా వర్డ్స్ ఇవి ఆర్డర్ వైజ్ గా వర్డ్స్ అమ్మా. తెలుగు మీనింగ్స్: స్కాలర్ పండితుడు అంటారు, ప్లో నాగలి అంటే దున్నుతారు కదా, బయోకెమిస్ట్రీ జీవ రసాయన శాస్త్రం, మాలిక్యులర్ బయాలజీ అంటే అణుజీవన శాస్త్రం అంటారు, ఫ్యాస్కినేషన్ మోహం బాగా ఇంట్రెస్ట్ చూపించడం, స్కౌట్ అంటే సమాచార సేకరణ పని, నెక్స్ట్ ప్రొసీడింగ్స్ అంటే కొనసాగుతుంది, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అంటే ఎన్ఐఎస్ దానివల్ల ఏంటి యూస్, సైన్స్ బేస్డ్ అడ్వైస్ ఇస్తుంది, జర్నల్ అంటే పత్రిక, బిగ్ లీగ్స్ అంటే గ్రూప్ ఆఫ్ టీమ్స్ ఇన్ ప్రొఫెషనల్ స్పోర్ట్, స్ట్రింగ్ ఆఫ్ అచీవ్మెంట్స్ అంటే సిరీస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్స్ అంటే ఏదైనా సాధించడాన్ని అకాంప్లిష్మెంట్స్ అని అంటారు, పెనిస్లావినియా అంటే యుఎస్ స్టేట్, సర్టైన్లీ ఖచ్చితంగా, టీమ్ ఆఫ్ వన్ ఒకరి బృందం, కలెక్ట్ థింగ్స్ వస్తువులు సేకరించడం, కిండర్ గార్డెన్ అంటే స్కూల్ ప్రిపేర్ ఫర్ 5 or 6 years, డెటర్మినేషన్ సంకల్పం, యాక్టివిటీస్ కార్యకలాపాలు, ఫాసిల్స్ శిలాజాలు, ఈగర్ ఆస్ట్రానమర్ సమ్వన్ హూ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ట్రానమీ బాగా ఇంట్రెస్ట్ చూపించడం, స్టార్ గేజింగ్ అంటే స్టార్స్ ను అబ్జర్వ్ చేయడం, డ్రైవింగ్ క్యూరియాసిటీ అంటే డ్రైవింగ్ చేయాలని ఒక ఉత్సాహకత అంటే ఉత్సాహం ఇంట్రెస్ట్ బాగా, బ్రైట్ మైండ్ ప్రకాశవంతమైన మనసు బాగా తెలివైన అని మైండ్ అని, టెలిస్కోప్స్ అంటే అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ టు సీ ఫార్ ఆబ్జెక్ట్స్ చూసే ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, మైక్రోస్కోప్స్ అంటే సూక్ష్మ దర్శిని, మౌంటింగ్ మెటీరియల్స్ అంటే పర్వతారోహణ పదార్థాలు, ఎక్విప్మెంట్స్ పరికరాలు, కాంపానియన్ తోడు, వరల్డ్ లైఫ్ మొత్తం జీవితం, ఫిజికల్ వర్క్ శారీరక పని, టాప్ గ్రేడ్స్ ఉన్నత తరగతులు, స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ సీతాకోక చిలుకల జాతులు, హోమ్ టౌన్ స్వస్థలము, గోసెమర్ వింగ్డ్ బటర్ఫ్లైస్ అంటే బటర్ఫ్లైస్ హ్యావ్ వింగ్స్ దట్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ డెలికేట్, బటర్ఫ్లైస్ కి రెక్కలు ఉంటాయి చాలా ట్రాన్స్పరెంట్ అంటే కనిపించేవి అండ్ డెలికేట్ గా ఉంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి, వైట్ ఎమ్ హెయిర్ స్ట్రీక్ అంటే దాని వైట్ హెమ్ హెయిర్ స్ట్రీక్ అంటారు, అంచుల్లో పెరగడం, సెడియన్ ఎయిర్ స్ట్రీక్ అంటే స్మాల్ బటర్ఫ్లై విత్ వింగ్ స్పాన్స్, చిన్న బటర్ఫ్లై వింగ్స్ ఉంటే దాని ఒక స్పాన్ 24 to 32 months మాత్రమే ఉంటుంది, బ్రాంచ్ కాపర్ అంటే కంచు రాగి, బాక్ కాపర్ అంటే చిన్న బటర్ఫ్లై వెట్ ల్యాండ్స్ లో ఉంటుంది, తడి నేలలో ఉంటది, పర్ప్లిష్ కాపర్ అంటే బటర్ఫ్లై ఇన్ లైకినిడే ఫ్యామిలీలో ఒక బటర్ఫ్లై, ఈస్టర్న్ టైల్డ్ బ్లూ అంటే ఒక మీడియం సైజ్ బటర్ఫ్లై అమ్మా ఇది, మెలిసా బ్లూ అంటే బటర్ఫ్లై ఇన్ లైకెనైడ్ ఫ్యామిలీ నార్త్ అమెరికా నుంచి కెనడా టు మెక్సికో వరకు దొరుకుతుంది, సిల్వరీ బ్లూ అంటే సంథింగ్ దట్ హ్యాస్ ఎ లైట్ గా షైనీ బ్లూ కలర్ ఉంటది, నెక్స్ట్ వుడ్ నిమ్స్ ఆర్ అండ్ సాటైర్స్ అంటే బటర్ఫ్లైస్ ఇన్ ది బ్రష్ ఫూటెడ్ బటర్ఫ్లై ఫ్యామిలీలో బటర్ఫ్లైస్ ఇవి, దాన్ని వుడ్ నిమ్స్ అండ్ సటైర్స్ అంటారు, ఐడ్ బ్రౌన్ అంటే కలర్ బ్రౌన్ కలర్ ఉంటుంది, వెన్ రిఫరింగ్ టు ది ఐరిష్ ఐ అంటే మోనార్క్ అంటే ఏం తెలుసమ్మా అసలు అర్థం, లార్జ్ ఆరెంజ్ బ్లాక్ బటర్ఫ్లై విత్ వైట్ స్పాట్స్ మోనార్క్ అని అంటారు, ఓకేనమ్మా. మిల్కీ విత్ తీసాను, వైట్స్ అండ్ నెక్స్ట్ ఒలింపియా అంటే ఏ ప్లేన్ ఇన్ గ్రీస్, క్లౌడ్లెస్ సల్ఫర్ అంటే వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ న్యూ వరల్డ్ బటర్ఫ్లై క్లౌడ్లెస్ సల్ఫర్ అని అంటారు, బ్రష్ ఫూటెడ్ బటర్ఫ్లైస్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్ దట్ ఆర్ నోన్ ఫర్ స్టాండింగ్ ఆన్ 4 legs, సో 4 కాళ్ళ మీద నుంచి గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్, వ్యారిగేటెడ్ ఫ్రిటిలరీ అంటే బటర్ఫ్లై దట్ ఈస్ నేటివ్ టు బటర్ఫ్లైస్ నార్త్ అండ్ సౌత్ అమెరికాకి నేటివ్, హ్యారీస్ చెక్కర్ స్పాట్ అంటే స్మాల్ బటర్ఫ్లై విత్ ఆరెంజ్ కలరింగ్ అండ్ వైడ్ బ్లాక్ బార్డర్స్, చిన్న బటర్ఫ్లై ఆరెంజ్ కలరింగ్ అండ్ వైడ్ బ్లాక్ బార్డర్స్ తో ఉంటుంది, పర్ల్ క్రెసెంట్ అంటే స్మాల్ టు మీడియం సైజ్డ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ బటర్ఫ్లై 1 to 5 inches హైట్ లో ఉంటుంది, మార్నింగ్ క్లాక్ అంటే సంతాప వేషం, పెయింటెడ్ లేడీ ఏ ఉమెన్ హూ ఎంగేజెస్ ఇన్ సెక్స్ యాక్ట్స్, బక్ ఐ అంటే ఆరెంజ్ అండ్ బ్రౌన్ న్యూ వరల్డ్ బటర్ఫ్లై విత్ కాన్స్పీషియస్, విజరరీ అంటే రూలర్, వైట్ అడ్మైరల్ అంటే మీడియం టు లార్జ్ బటర్ఫ్లై విత్ బ్లాక్ వింగ్స్ అండ్ డిస్టింక్ట్ వైట్ బ్యాండ్స్, సో బ్లాక్ వింగ్స్ అండ్ డిస్టింక్ట్ వైట్ బ్యాండ్స్ తో ఉంటది మీడియం సైజ్ బటర్ఫ్లై, రెడ్ స్పాటెడ్ పర్పుల్ అంటే బటర్ఫ్లై విత్ రెడ్ స్పాట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్ కింద రెడ్ స్పాట్స్ లో ఉంటది, హ్యాక్బెరీ అంటే ట్రీ ఆఫ్ ది ఎల్మ్ ఫ్యామిలీ ప్రొబాబ్లీ బహుశా, ట్రావెల్స్ ఆఫ్ మోనార్క్ అంటే సీజనల్ మైగ్రేషన్ దట్ టేక్స్ ప్లేస్ అక్రాస్ నార్త్ అమెరికా, మైగ్రేట్ అంటే వలస ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అలా, నెక్స్ట్ సెంట్రల్ అమెరికా అంటే సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ నార్థన్ అమెరికా, ఈగర్ ఆసక్తిగా, మైగ్రేషన్స్ వలసలు, హార్ట్ అంటే స్కాటిష్ సర్నేమ్,
అదెసివ్ అంటుకునే వింగ్స్ ఆఫ్ మోనార్క్స్ అంటే కవర్డ్ విత్ థౌజండ్స్ ఆఫ్ టైనీ ఫ్లాట్ కలర్ఫుల్ స్కేల్స్ దట్ గివ్ బటర్ఫ్లై. సో థౌజండ్స్ టైనీ ఫ్లాట్ కలర్ఫుల్ స్కేల్స్ అది కవర్ అవుతుంది, అది వింగ్స్ ఆఫ్ మోనార్క్. సో దట్ గివ్ బటర్ఫ్లైగా మారుస్తుంది. ఫ్లాక్ ఆఫ్ బటర్ఫ్లైస్ అంటే అది ఏం చేస్తుంది అంటే హెల్ప్స్ ప్రొటెక్ట్ బటర్ఫ్లైస్ ఫ్రమ్ ప్రెడేటర్స్ అండ్ ప్రెజర్స్ ఎనర్జీ. సో ప్రెడేటర్స్ నుంచి బటర్ఫ్లై ప్రొటెక్ట్ చేస్తుంది, ఎనర్జీని కాపాడుతుంది. ఫీమేల్ మోనార్క్ అంటే ఫీమేల్ సవరైన్ రూలర్, ఫీమేల్ మోనార్క్ అని అంటారు. బేస్మెంట్ పునాది, లైఫ్ సైకిల్ జీవక్రమము, క్యాటర్పిల్లర్ గొంగలి పురుగు, అడల్ట్ బటర్ఫ్లై వయోజన సీతాకోక చిలుక అంటే వయసుకు వచ్చిన సీతాకోక చిలుక. బేస్మెంట్ పునాది, థౌజండ్స్ ఆఫ్ మోనార్క్స్ అంటే ఏ లార్జ్ బ్రైట్లీ కలర్డ్ బటర్ఫ్లై విత్ ఆరెంజ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ మార్కింగ్స్. నెక్స్ట్ గొసెమర్ వింగ్డ్ అంటే స్మాల్ టు మీడియం సైజ్డ్ బటర్ఫ్లైస్ విత్ వింగ్స్. వుడ్ నిమ్స్ అండ్ సెటైర్స్ అంటే బటర్ఫ్లైస్ ఇన్ ది బ్రష్ ఫూటెడ్ బటర్ఫ్లై ఫ్యామిలీ. బ్రష్ ఫూటెడ్ అంటే బటర్ఫ్లైస్ విత్ షార్ట్ ఫ్రంట్ లెగ్స్ దట్ ఆర్ కవర్డ్ ఇన్ లాంగ్ హెయిర్స్. షార్ట్ ఫ్రంట్ లెగ్స్ ఉంటాయి అండ్ లాంగ్ హెయిర్స్ తో కవర్ అవుతుంది. వైట్స్ అండ్ సల్ఫర్స్ అంటే స్మాల్ టు మీడియం సైజ్ బటర్ఫ్లైస్ అమ్మేవి దట్ ఆర్ వైట్ ఎల్లో అండ్ ఆరెంజ్. స్మాల్ టు మీడియం సైజ్ బటర్ఫ్లైస్ దట్ ఆర్ వైట్ ఎల్లో అండ్ ఆరెంజ్ లో ఉంటది. మోనార్క్ అంటే చక్రవర్తి. స్నౌట్ ముక్కు. ఎవెన్చువల్లీ చివరికి ట్యాగింగ్ బటర్ఫ్లైస్ ఏ మెథడ్ యూస్డ్ బై సైంటిస్ట్స్ టు లెర్న్ మోర్ అబౌట్ మైగ్రేషన్ ఆఫ్ బటర్ఫ్లైస్. టేడియస్ అంటే దుర్భరమైన. ఫీడ్బ్యాక్ అభిప్రాయం. రీక్యాప్చర్డ్ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. హింట్ సూచన. ఎవ్రీబడి అందరూ. స్లైడ్స్ స్మూత్ సర్ఫేస్. నెక్స్ట్ మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని. స్టాక్ వాలుగా నిలబెట్టిన తుపాకులు. సజెషన్స్ సూచనలు. ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు. లెడ్ దారి తీసింది. నెక్స్ట్ క్యాటర్పిల్లర్స్ గొంగలి పురుగు. బీటిల్ అంటే పొడుచుకొని వచ్చిన. సైన్స్ ఫేర్ వైరల్ డిసీజ్. క్యాటర్పిల్లర్స్ గొంగలి పురుగు. బీటిల్ పొడుచుకుని వచ్చిన. రైజింగ్స్ పెంచడం. ప్రెజెన్స్ ఉనికి. టెస్టింగ్ ది థియరీ. విజరరీ ఏ రూలర్. స్టార్లింగ్ ఏ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్. జువాలజీ జంతు శాస్త్రం. తేలుతున్న ఆబ్జెక్ట్స్ ని స్టార్లింగ్ అంటారు. డివిజన్ విభజన, భాగాలుగా డివైడ్. కాంటి రాజ్యంలోని ఓ భాగం. హార్మోన్ రక్తం ద్వారా శరీర భాగాలకు చేరి వాటిని పనిచేసేలా చేసే స్రావము. లైఫ్ ఆఫ్ షెల్స్ కణాల యొక్క జీవితము. స్పాట్స్ మచ్చలు. పూపా ఏ ఇన్సెక్ట్స్ ఇన్ ఇట్స్ ఇన్యాక్టివ్ ఇమ్మెచ్యూర్ ఫార్మ్ బిట్వీన్ లార్వ్ అండ్ అడల్ట్. దాన్ని పూపా అంటారు. అస్యూమ్డ్ ఊహించిన. ఆర్నమెంటల్ అలంకార. ఎంటమాలజీ కీటక శాస్త్రం. స్టడీ ఆఫ్. అడ్వాన్స్డ్ ఆధునిక. వింగ్ రెక్క. వింగ్ స్కేల్స్ ఏ స్మాల్ రిగిడ్ ప్లేట్స్ దట్ కవర్ ది వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. హార్మోన్ రక్తం ద్వారా శరీర భాగాలకు చేరి వాటిని పనిచేసేలా చేసే వినాల గ్రంథుల స్రవం. ఫ్రెష్ మ్యాన్ అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ టూల్ దట్ ఈస్ యూస్డ్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ అదర్స్. కెమికల్ స్ట్రక్చర్ వే ఆఫ్ ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ విత్ ఇన్ మాలిక్యూల్స్. ఎక్స్రే అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆఫ్ హై ఎనర్జీ అండ్ వెరీ షార్ట్ వేవ్ లెంత్. పజల్స్ చిక్కు ప్రశ్న. బ్లూ ప్రింట్ నకిలీ. సబ్స్టెన్స్ పదార్థం. న్యూక్లియస్ కేంద్రకము. హెరిడిటీ వంశపార్యపరంగాని. డెటర్మైన్స్ నిర్ణయిస్తుంది. గ్రాడ్యుయేటెడ్ పట్టభద్రుడయ్యాడు. నెక్స్ట్ హానర్స్ గౌరవాలు. రీసెర్చర్ పరిశోధకుడు. ప్రివెంటింగ్ నివారించడం. క్యూరియాసిటీ తెలుసుకోవాలని ఒక ఆసక్తి. ఇంట్రెస్టెడ్ ఆసక్తి. కలెక్టింగ్ సేకరించడం. డీప్లీ లోతుగా. డిబేటర్ ఏ పర్సన్ హూ ఆర్గ్యూ అబౌట్ ఏ సబ్జెక్ట్. పబ్లిక్ స్పీకర్ ఏ పర్సన్ హూ గివ్స్ స్పీచెస్ టు ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ క్యానియోయిస్ట్. బోట్మ్యాన్ అవుట్డోర్స్ అరుబయట. ఎక్స్పర్ట్ ఫోటోగ్రాఫర్ నిపుణుడైన ఫోటోగ్రాఫర్. పర్టికులర్లీ ముఖ్యంగా. ఎగ్జిబిట్స్ ప్రదర్శిస్తుంది. డిబేటింగ్ చర్చ. నేషన్ క్లబ్స్ ఏ ప్రైవేట్ సోషల్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ది కంట్రీ సైడ్. అడ్మైర్ ఆరాధించింది. వేరర్ సర్నేమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అదనపు ప్రయత్నం. ప్లీజ్డ్ సంతోషించారు. కాంపిటేటివ్ పోటీ. షేక్ కొరకు. ఇంగ్రీడియంట్స్ పదార్థాలు. వరల్డ్ ఆఫ్ సైన్స్ సిస్టమ్ ఆఫ్ నాలెడ్జ్ కవరింగ్ జనరల్ ట్రూత్స్. సైంటిఫిక్ క్యూరియాసిటీ అండ్ శాస్త్రీయ ఉత్సుకత ఇది సైంటిఫిక్ గా సైన్స్ కోసం తెలుసుకోవాలని, శాస్త్రం కోసం తెలుసుకోవాలని కోరిక, వాళ్ళని సైంటిఫిక్ క్యూరియాసిటీ అంటారు. సో ఇదమ్మా లెసన్. చాలా ఎక్కువ వర్డ్స్ వస్తాయి, 150+ వస్తాయి వర్డ్స్. ది మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్ చాలా బిగ్ లెసన్. టెక్స్ట్ బుక్ వర్డ్స్ ఆర్డర్ వైజ్ గా నేను మీకు పెట్టాను. ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి అమ్మా. నేను ఫాస్ట్ గా చెప్పిన ఇది మీకు జస్ట్ నార్మల్ గా చెప్తాను కాబట్టి మీరు స్క్రీన్ షాట్ చేసి ఒక బుక్ లో రాసుకుంటే చాలా అంటే చాలా యూస్ అవుతుంది. టెక్స్ట్ బుక్ వర్డ్స్ వస్తే మీకు లెసన్ లో క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.